హైదరాబాద్లోని మలక్పేటలో గల నెహ్రూ మెమోరియల్ ప్రభుత్వ పాఠశాలకు చెందిన స్కూల్ అసిస్టెంట్ ఉమ్మాజీ పద్మప్రియ 2020 జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా పద్మప్రియను పలువురు అభినందిస్తున్నారు. V3 న్యూస్ ఛానల్ చైర్మన్ డాక్టర్ కాచం సత్యనారాయణ సతీమణి కాచం సుష్మా పద్మప్రియను కలిసి పుష్పగుచ్చాన్ని అందించి ప్రత్యేకంగా అభినందించారు. పద్మప్రియను శాలువాతో సత్కరించారు. అనంతరం కాచం సుష్మా మాట్లాడుతూ సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో ముఖ్యమైందని తెలిపారు. తెలంగాణ నుంచి ఉత్తమ ఉపాధ్యాయురాలుగా పద్మప్రియ ఎంపికవడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు. పద్మప్రియ మరెన్నో అవార్డులు గెలుచుకోవాలని ఆకాంక్షించారు. థ్యాంక్ యూ అండి, చాలా ఆనందంగా ఉంది. నేషనల్ బెస్ట్ టీచర్ అవార్డు అనేది ఇంకా టీచింగ్ ప్రొఫెషన్లో ఉండే వాళ్ళకి ఎక్స్ట్రీమ్ లెవెల్ అచీవ్మెంట్ అండి. అది మనకి దక్కడం చాలా ఆనందంగా ఉంది. మన ఆర్యవైశ్య సమాజంలోని వాళ్ళందరూ మొన్నటి నుంచి అభినందన వెల్లువలు వెళ్ళి ఇట్లా చెప్తూ ఉంటే అసలు నాకు ఆనందము తట్టుకోలేకపోతున్నాను. ఒక రకంగా చెప్పాలంటే కొన్నిసార్లు అంటే అందరినీ ఆహ్వానించలేకపోతున్నాను. నిన్న మార్నింగ్ కూడా వచ్చారు ప్రపంచ తెలుగు మహాసభల ఏమంటారు ఆర్యవైశ్య స్టేట్ తెలంగాణ స్టేట్ హెడ్ వచ్చారు. అయితే 25 మంది వస్తాం మేడం అంటే, సార్ దయచేసి 4 రండి అని చెప్పాము. మా ఇబ్బందులను కూడా అర్థం చేసుకుంటున్నందుకు కూడా చాలా ధన్యవాదాలు. అలాగే కాచం సత్యనారాయణ సార్ ఆర్యవైశ్య టీచర్స్ని ఎప్పటి నుంచో సన్మానిస్తారు. ఇక్కడ మా పక్కకే శ్రీలక్ష్మి కన్వెన్షన్ హాల్లో 2 సార్లు ఆర్గనైజ్ చేశారు. 2 సార్లు కూడా నేను వెళ్ళడం జరిగింది. సుష్మా మేడం ఓపికని నేను అప్పుడు చాలాసార్లు చూశాను. అసలు నేనే అనుకున్నా, ఏంటి 100 మందిని మేడం ఇంత ఓపికగా ఎలా పిలవగలుగుతున్నారు, నాకు చాలా ఆశ్చర్యం వేసింది. You have a lot of patience, madam, Sushma madam. And I'm very thankful to V3 channel and Sushma madam, Kachan Satyanarayan sir garu, Sujata madam, మోహనమ్మ గారికి. సత్తా ఉన్నది ఓన్లీ టీచర్కే కాబట్టి పేరెంట్స్ అనేది ఇంట్లో ఒక 25% ఉంటుంది. మిగిలిందంతా ఏంటంటే టీచర్స్, మా టీచర్ ఇది చెప్పారు మేము ఇదే అవుతాము అనేది ఎక్కువగా ఉండేది. అంటే యాక్చువల్గా మా హస్బెండ్ కూడా 2 times వైశ్య వికాస వేదిక కానివ్వండి, మా V3 న్యూస్ ఛానల్ నుండి టీచర్స్కి అవార్డు ఇచ్చినప్పుడు, అంటే మేము ఇచ్చిన టీచర్స్ అవార్డు తీసుకున్న వాళ్ళు గ్రహీత, మీరు ఇంత పెద్ద అవార్డు తీసుకున్నారు, జాతీయ అవార్డు, మాకు చాలా ఆనందంగా ఉంది. మేము ఎప్పుడైనా ఎవరికైనా ఇంతమందికి అవార్డ్స్ ఇచ్చినా కూడా ఏంటంటే వాళ్ళు నెంబర్ 1 పొజిషన్లో ఉండాలి అనే ఒక కారణం చేత ఈ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ అండి. టీచర్స్కే కాకుండా స్టూడెంట్స్కి కూడా మేము ఎవ్రీ ఇయర్ ఒక 1000-2000 మెంబర్స్కి అవార్డ్స్ ఇవ్వడం. వాళ్ళు మేము డాక్టర్లు అయ్యాం సార్, మాకు ఒక 2-3 పిల్లలు ఫోన్ చేసి, సార్ మేము గ్రూప్లో జాయిన్ అయ్యాము, 2 అమ్మాయిలు ఎస్ఐగా సిఐగా జాయిన్ అయినప్పుడు ఫోన్లు చేశారు వాళ్ళు. అంటే వెరీ హ్యాపీ. పేరెంట్స్ కన్నా కూడా మేము వెరీ హ్యాపీ ఫీల్ అవుతాం అనమాట. అంటే మేము అవార్డు ఇచ్చిన వాళ్ళు ఇంత మంచి పొజిషన్లో ఉంటే కూడా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా జై వాసవి. మేము ఈరోజు ఒక సంతోషకరమైన కలయికతో మన జాతీయ స్థాయిలో అవార్డు గ్రహీత గారి పద్మప్రియ గారి ఇంటికి వచ్చామనేది చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు కరోనా ఉండడం వల్ల చాలా తక్కువ, అంటే లిమిట్గా ఒక 4 మాత్రమే మేము వచ్చి వారికి సన్మానించుకోవడం జరిగింది. ఒకవేళ కరోనా లేకపోయిందంటే ఆర్యవైశ్యులు తెలంగాణలో ఉన్న 27 లక్షల మంది ఆర్యవైశ్యులతో మీకు ఘనంగా సన్మానం జరిగేది. కానీ ఏది ఏమైనా ఈరోజు ఒక సోషల్ మీడియాలో వైరల్ అవుతూ మేము మీకు అవార్డు వచ్చింది అని తెలియగానే ఒక వీడియో రివీల్ చేసి ఆర్యవైశ్య ముద్దుబిడ్డకి ఆ వాసవి మాత బ్లెస్సింగ్స్ అనే మేము ఒక వీడియో రివీల్ చేయడం జరిగింది. అదేవిధంగా మీరు ఇంత మంచి స్థాయికి చేరుకోవడం, మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఇంకా ముందు కూడా ఫ్యూచర్లో ఎంతోమంది జాతీయ స్థాయిలో అవార్డులు అందుకోవాలని ఆ వాసవి మాత ఆశీస్సులు ఉండడం వల్లనే మనం అందరం ఈ స్థాయికి చేరుకున్నాము. మీకు కూడా ఇంతకుముందు వైశ్య సంఘాలతో ఇంత అనుబంధం లేకున్నా ఇప్పుడు మీరు ఒక జాతీయ స్థాయిలో అవార్డు అందుకొని ఈరోజు వైశ్య సంఘాలే కాకుండా మా మహిళా సంఘాలు అందరూ మీ దగ్గరకు వచ్చి సన్మానించి మీరు అంటే ఒక ఫలానా అనేది ఈరోజు మొత్తం దేశానికే తెలియపరిచేటట్టుగా వాసవి మాత ఆశీస్సుల వల్లే ఇది జరిగిందని మనం అందరం అనుకుందాము. మీరు పంచించే విద్య దేశానికి ఎంతోమంది వెన్నెముక్కలుగా తయారవుతారు. ఎంతోమంది ఈరోజు దేశ ప్రధానులే కావచ్చు, పెద్ద సైంటిస్టులే కావచ్చు, ఎయిర్ప్లేన్ నుంచి కింద భూమి నుంచి రాకెట్ నడిపించే వాళ్ళ వరకు ఎవరైనా ఒక విద్య అనేది అభ్యసిస్తే స్కూల్ నుండే, అది టీచర్ల దగ్గర నుండే, తల్లిదండ్రి ఫస్ట్ గురువు అయినా జీవితాంతం వరకు చదువు అనేది ఎండ్ ఆఫ్ ద మనకు ఒక ఫ్యూచర్ని నిర్ణయించేటప్పటి వరకు
ఒక విద్యా సంస్థల్లో విద్యార్థులకు టీచర్లు ఫీడ్బ్యాక్ ఇవ్వడం వల్లనే ఈరోజు ఎంతో పెద్ద స్థాయిలకు చేరినటువంటి ఎంతోమంది ఉన్నారు. అలాంటి మీ స్టూడెంట్స్ కూడా చాలామంది పైకి ఎదగాలని ఈరోజు వాసవి మాతను కోరుకుంటూ జై హింద్, జై వాసవి. నమస్కారం అండి. మన పక్క కాలనీలో ఉన్న ముద్దుబిడ్డ, ఆర్యవైశ్య మహిళ ముద్దుబిడ్డ పద్మప్రియ గారికి జాతీయ అవార్డు వచ్చిందంటే చాలా గ్రేట్. ఒక 4-5-6 ఇయర్స్ బ్యాక్ కూడా తనకు అమెరికాకు 7 మెంబర్స్ అమెరికాకి సెలెక్ట్ అయిన దాంట్లో కూడా తను కూడా ఒకరు అన్నారంటే అది చాలా గర్వంగా ఫీల్ కావాలి. ఇంకొక విషయం, తను మ్యాథ్స్ టీచరు అని అన్నది. మ్యాథ్స్ అంటే మాకు ఎంత పిచ్చి అంటే మా ఇంట్లో నేను, మా బాబు, అందరం నలుగురం మ్యాథ్స్లో 100కి 100 కాదు 100కి 110 వేసినా తక్కువే అన్న ఫీలింగ్ ఉంటున్నాడు. నిన్న మేడంకి ఫోన్ చేసి కంగ్రాట్స్ మేడం అంటే నేను మ్యాథ్స్ టీచర్ అనగానే నాకు ఎంత హ్యాపీగా ఫీల్ అయిందంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. వన్స్ ఆఫ్ ఆల్ పద్మప్రియ గారికి కంగ్రాచులేషన్స్. ఇలాంటి అవార్డులు ఇంకా ఎన్నో అందుకోవాలనేసి ఎంతోమంది విద్యార్థుల్ని వారిలాగానే వారి దగ్గర చదువుకున్న విద్యార్థులకు కూడా అవార్డులు వచ్చే విధంగా చూడాలనేసి మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై వాసవి, జై వాసవి. మరి ఎక్కడో లేదు, ఎక్కడో ఉందనుకున్నాం పద్మప్రియ. కానీ మా ఇంటి దగ్గరనే, మా ఇల్లు ఇందిరానాగేంద్ర సినిమాటాక్స్ పక్కకే ఉంటుంది. ఆనిముత్యం లాంటి పద్మగారు అయ్యింది, పద్మగారికి అవార్డు వచ్చిందంటే మేము చాలా సంతోషపడుతున్నాము. కనీసం ఒక 5 monthsకి వెళ్ళి మేము బయటకు వెళ్ళలేదు. ఈరోజు ఆమె కోసం బయటకు వెళ్ళాము మేము. అసలు ఎప్పుడు వెళ్ళలేదు. ఇంకోటి అండి, మా పిల్లలంతా ఇంజనీర్లు, డాక్టర్స్ అయ్యిండ్రు. తెలుగు మీడియంలో చదివి అయ్యిండ్రు. ఫస్ట్ తల్లి తండ్రి, తర్వాత గురువే. ఆ గురువు ముఖ్యంగా ఉంటేనే పిల్లలు ఎంత పైకైనా పోగలుగుతారు. అట్లనే మరి అందరి పిల్లలు కూడా అట్లే చదువుకోవాలి. తల్లిదండ్రులు చాలా కష్టపడి చదివిపిస్తున్నారు. చదివిపించి స్కూలు దూరంగా మొత్తం గురువుదే ఉంటుంది. కాకపోతే ఈ గురువు గారు మంచిగా చెప్పి అందరి పిల్లలకు వచ్చేటట్టు ఈ పద్మగారికి ఎట్లా అవార్డు వచ్చిందో వాళ్ళకు కూడా అవార్డు రావాలని కోరుకుంటున్నా. ఈరోజు మరి సుజాత గారు, సుష్మా గారు, శ్రీదేవి గారు మేమందరం అనుకొని సుజాత ఫోన్ చేస్తే ఎక్కడ కాదు కర్మన్గట్ల అంటే కర్మన్గట్ల నేను ఫోన్ చేసి తెలుసుకుంటే మా ఇంటి పక్కకే అన్నది. మరి ఆనిముత్యాల లాంటి పద్మ గారికి ధన్యవాదాలండి. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. టీవీ వారికి కూడా ధన్యవాదాలండి.